సత్యసాయి జిల్లాలో ఓ రౌడీ షీటర్ హల్చల్ సృష్టించాడు. ఏకంగా కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితిని అంచనా వేసిన సిఐ సదరు రౌడీ షీటర్పై కాల్పులు జరిపాడు. కాలిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఇతనిపై ఏపీ, తెలంగాణలో దాదాపు 100కు పైగా కేసులు నమోదయ్యాయి. అత్తాకోడలను అత్యాచారం చేసిన నేరంలో ప్రధాన నిందితుడు ఇప్పుడు పోలీసుల కాల్పులతో గాయపడి చిక్కాడు. ఇక హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నారు పోలీసులు. త్వరలోనే కటకటాల్లోకి పంపుతామని చెబుతున్నారు పోలీసులు. ఈ క్రైమ్పై స్పెషల్ స్టోరీ. శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవిపై మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ ఎరుకల కావిడి నాగేంద్ర దాడి చేశాడు. కానిస్టేబుల్ రవి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపింది. నాగేంద్ర అడవిలో తలదాచుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. సిఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవి తదితరులు అక్కడికి చేరుకున్నారు. నాగేంద్రను లొంగిపోవాలని హెచ్చరించినా అతడు కత్తితో దాడి చేశాడు. ముందుగా కానిస్టేబుల్ రవిపై కత్తితో దాడి చేసి పొట్ట, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలు చేశాడు. ఆ తర్వాత సిఐ ఆంజనేయులపై కూడా దాడి చేయడంతో ఇరువురు గాయపడ్డారు. ప్రాణరక్షణ కోసం పోలీసులు మొదట గాల్లోకి 2 సార్లు కాల్పులు జరిపారు. అయినప్పటికీ నాగేంద్ర దాడి కొనసాగించడంతో సిఐ ఆంజనేయులు అతడి కాలిపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయంతో నాగేంద్ర అక్కడే కుప్పకూలిపోయాడు. గాయపడిన సిఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవి, నిందితుడు నాగేంద్రను వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వారికి డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. కావిడి నాగేంద్ర గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన చిలమత్తూరు అత్తాకోడలు గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు. 2024 అక్టోబర్లో దసరా పండుగ సమయంలో చిలమత్తూరు మండలంలోని ఓ నిర్మాణ స్థలంలో అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ జరిగింది. రాత్రి తెల్లవారుజామున 2 టూ-వీలర్లపై వచ్చిన దుండగులు తల్లిదండ్రులు, కొడుకును బెదిరించి అత్తా కోడలిపై దారుణంగా అత్యాచారం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర ఆందోళన కలిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జిల్లా ఎస్పీతో మాట్లాడి త్వరితగిన దర్యాప్తు చేసి నిందితుల అరెస్టుకు ఆదేశాలిచ్చారు. అందరికీ నమస్కారం అండి. 2024 అక్టోబర్లో జరిగిన ప్రధాన నిందితుడైన కావడి నాగేంద్ర అతను మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్లో కూడా ఒక గంజాయి కేసులో అతను కూడా సప్లయర్ లాగా మనకి కన్ఫెషన్లో ఒక అక్యూజ్డ్ కన్ఫెషన్ ఇవ్వడంతో అతని పేరు కూడా కేసులో చేర్చడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్యాంగ్ రేప్ కేసులో కూడా షెడ్యూల్స్ కి కోర్టుకు రాకపోవడం, ఆ కేసులోని కంప్లైనెంట్స్ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ కోర్టు ప్రొసీజర్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం, దాంతో పాటు ఇతను కొత్తగా మళ్ళీ గ్యాంగ్స్ ఫామ్ చేసి మళ్ళీ బాడీలీ ఆఫెన్సెస్ ప్లస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తున్నారన్న, వేరే పక్క రాష్ట్రంలో కూడా చేస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ మనకు రావడంతో ఇతని మీద మనము ఒక ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగిందండి. ఆ ఇన్ఫర్మేషన్ బేస్డ్గానే ఈరోజు సుమారు 5 to 6 మధ్యలో ఎర్లీ ఇన్ఫర్మేషన్తో చిలమత్తూరు ఎస్ఐ మరియు 2 కానిస్టేబుల్ మనం అతన్ని పట్టుకోవడానికి పంపించడం జరిగింది. ఆ క్రమంలో రవి అనే కానిస్టేబుల్ మీద ఇతను అటాక్ చేసి గాయపరచడం జరిగిందండి. ఈ కేసులో నాగేంద్రతో పాటు ప్రవీణ్, మరికొందరు అరెస్ట్ అయ్యారు. అయితే నాగేంద్ర తప్పించుకు తిరుగుతూ 16 నెలల పాటు పరారీలో ఉన్నాడు. ఇతనిపై ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కలిపి 90కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. దోపిడీ, అత్యాచారం, హత్యాయత్నం వంటి తీవ్ర నేరాల్లో పాల్పడిన ఈ నేరస్తుడు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఈ ఘటన తర్వాత పోలీసులు నాగేంద్రను అదుపులో తీసుకున్నారు. ఉన్నతాధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. కాల్పులు జరిగిన విధానం, ఆత్మరక్షణ చర్యలపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటన పోలీసుల ధైర్యాన్ని, నేరస్తులను ఎదుర్కొనే వారి సంకల్పాన్ని మళ్లీ రుజువు చేసింది. అటవీ ప్రాంతాల్లో నేరస్తుల గాలింపు సమయంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని, భవిష్యత్తులో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చర్చిస్తున్నారు. ఈ ఘటన హిందూపురం ప్రాంత ప్రజల్లో భయాందోళన కలిగించింది. మహిళల భద్రత, నేర నియంత్రణపై చర్చలు జరుగుతున్నాయి. పోలీసులు ఇలాంటి నేరస్తులను త్వరగా పట్టుకోవడం, కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా సమాజంలో నమ్మకం పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.